తోమా. No one can face me, baby. Welcome to challenge. మనకి ఈ రోజు మన ముందు నా జడ్జెస్ వేణు మాస్టర్ అండ్ మాస్టర్. మనకి ఈ రోజు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడు లుక్ రాజశేఖర్. ప్లీజ్ వెల్కమ్. ఏంటి రాజశేఖర్, మంచి చూపు మీద ఉన్నావు, చాలా బాగా పర్ఫామ్ చేస్తావు అనుకుంటున్నా. అదే ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూద్దామా? ఓకే అన్నయ్య, స్టార్ట్ మ్యూజిక్. రాజశేఖర్ మాస్టర్ ఎక్సలెంట్ అమ్మా. నెక్స్ట్ వేణు మాస్టర్. మిస్టర్ రాజశేఖర్ మాస్టర్ ఎక్సలెంట్ ఫర్ ఎవరి రాజశేఖర్. మరి జడ్జెస్ మంచి మంచి కామెంట్స్ ఇచ్చేసారు. మరి మాస్టర్ రాజశేఖర్ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉన్నాడంటే దానికి కారణం వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. వాళ్ళ నాన్న రోజు ఆటో నడపందే రోజు ముద్దైనా దిగదు. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఉండి రాజశేఖర్ ని ఛాలెంజ్ షోకి పంపించారంటే ముందుగా వాళ్ళ పేరెంట్స్ కి హ్యాండ్స్ ఆఫ్. ఓకే రాజశేఖర్ మరి మా నుంచి చాలా చాలా మంచి కామెంట్స్ ఇచ్చారు. ఇంటికి వచ్చి డబ్బు తెచ్చు. రాజశేఖర్ మరి జడ్జెస్ నుంచి కామెంట్స్ అన్నారు కదా, ఇప్పుడు ఆర్ఎస్ నుంచి కూడా SMS రిక్వెస్ట్ పొందాలనుకుంటున్నాం కదా. ఇప్పుడు SMS రిక్వెస్ట్. నా ఓవర్ యాక్షన్ మీకు నచ్చినట్లయితే 10.28 మీ ఫీడ్బ్యాక్ ని అప్లోడ్ చేయండి. చూసారు కదా రాజశేఖర్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ మన ముందుకి పర్ఫార్మ్ చేయడానికి రాబోతున్నాడు మలేష్. ప్లీజ్ వెల్కమ్. ఈ పర్ఫార్మ్ చేసిన నువ్వేనా? అసలు స్టేజ్ మీద డాన్స్ చేస్తుంటే ఎవరెవరో చేస్తున్నారనుకున్నా. అసలు మీకు మల్లేష్ గురించి చెప్పనవసరం లేదు, ఎందుకంటే నాకే వాళ్ళ గురించి పెద్ద తెలియదు. మల్లేష్, ఇప్పుడు జడ్జెస్ కామెంట్స్ అడిగి తెలుసుకుందామా? ముందుగా వేణు మాస్టర్. మల్లేష్ మాస్టర్, ఏంటా పర్ఫార్మెన్స్? కనీసం ఆడియన్స్ కు సాటిస్ఫాక్షన్ కలిగిందా? కానీ ఆ మధ్యలో ఫ్లోర్ మూమెంట్ వేసాడు. ఎక్సలెంట్.
చేయనవసరం లేదు, అక్కడ బాయ్స్ లేరు, మామూలుగానే కామెంట్ చేయండి. బాగానే చేసావు కానీ ఇంకొంచెం బాగా చేస్తుంటే బాగుండేది. మల్లేష్, జడ్జెస్ కామెంట్స్ ఇచ్చేసారు, మరి వాళ్ళతో సాటిస్ఫై అయ్యావా కదా? ఇప్పుడు ప్రేక్షకుల నుంచి కామెంట్స్ అనుకోవడానికి SMS రిక్వెస్ట్. నా డ్యాన్స్ కనుక మీకు నచ్చినట్లయితే 9999999999 మిస్ కాల్ ఇవ్వండి. మరి మల్లేష్ పర్ఫార్మెన్స్ చూశారు కదా, నెక్స్ట్ అండ్ లాస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రాబోతున్నాడు మన ముందుకి ధనరాజ్. ప్లీజ్ వెల్కమ్. ఏంటి పర్ఫార్మెన్స్? నువ్వెన్నో 100 తెచ్చుకున్నావు, 800 తెచ్చుకున్నావు, 1000 తెచ్చుకున్నావు. ఈ పర్ఫార్మెన్స్ అర్థం ఏంటి? అటు తిరుగుతావు ఏంటండి రాజ్? ఇటు తిరిగి మాట్లాడతాను రాజ్. ఏంటమ్మా మూడా? 3 రోజుల నుంచి అన్నయ్య, 3 రోజుల నుంచి ఈ ఛాలెంజ్ షో కోసం ప్రాక్టీస్ చేశాను అన్నయ్య. షోలో ఏమైందంటే ఒక లారీ అన్నయ్య, నా కాలు అన్నయ్య, నా కాలు లేదన్నయ్య, నా కాలు లారీ కలిసింది అన్నయ్య. ఏంటమ్మా బొమ్మ లారీనా? ధనరాజ్, మీ బాధ నేను అర్థం చేసుకోను. మీలాంటి ఎంతో మంది కంటెస్టెంట్స్ ని ఒక రేంజ్ లో పెట్టాను. మనంతా ఒక ఫ్యామిలీ, మీరంతా నా తమ్ముళ్ళు. ధనరాజ్, ఇప్పుడు జడ్జెస్ కామెంట్స్ అడిగి తెలుసుకుందామా? చూడండి, ముందుగా వేణు మాస్టర్. ధనరాజ్, నువ్వేమైనా డాన్స్ రాయి అనుకుంటున్నా? గట్టిగా వేసి గట్టి మీద సినిమా చూపించావు కదా. అది ఆ స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు, సెకండ్ 200 సార్లు నెక్స్ట్ శివశంకర్ మాస్టర్. ధనరాజ్, ఏంటి పర్ఫార్మెన్స్? నీ కాలు మీదకి లారీ ఎక్కితే ఏంటి, ట్రైన్ ఎక్కితే ఏంటి? అది నీ ప్రాబ్లం. పర్ఫార్మెన్స్ బాగా చేయాలి కదా. నాకేం నచ్చలేదు. బ్యాక్ వెరీ బ్యాక్. అన్నయ్య, మా నాన్న చెప్పారు అన్నయ్య, ఈ ఛాలెంజ్ షో కోసం నాకు యాక్సిడెంట్ అయినా పర్లేదు. ధనరాజ్, యాక్సిడెంట్ కాదమ్మా, నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పాలి. అప్పుడే ప్రజలు ఎమోషన్ క్యాచ్ చేస్తారు. ఏంటన్నయ్య? నేను చచ్చిపోయినా పర్వాలేదని చెప్పాలి. నేను చచ్చిపోయినా పర్లేదు, నేను చచ్చిపోయినా పర్లేదు. యాక్షన్. అన్నయ్య, మా నాన్న చెప్పారు అన్నయ్య, ఈ ఛాలెంజ్ షో కోసం నేను చచ్చిపోయినా పర్లేదు, ఛాలెంజ్ షోలో పెర్ఫార్మ్ చేసి తీరమన్నారు అన్నయ్య. లేదన్నయ్య, నేను చచ్చిపోయినా. మరి చూసారు కదా, ఇప్పుడు ధనరాజ్ చచ్చిపోబోతున్నాడు. ఎలా చచ్చిపోబోతున్నాడో చూద్దాం. ధనరాజ్ చచ్చిపో. లేదన్నయ్య, నేను చచ్చిపో. నేను డాన్స్ చేస్తాను. మరి చెప్పినాడు వినాలి కదమ్మా. మిమ్మల్ని ఎక్కడికో తీసుకోవాలనుకుంటా, కానీ మీరు అక్కడికి రారు. మరి ధనరాజ్, ఇప్పుడు ఆడియన్స్ నుంచి SMS రిక్వెస్ట్. హాయ్, నా
పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే 10.28.30.1కి ఫీడ్బ్యాక్ అప్లోడ్ చేయండి. మరి చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్. మరి ఎపిసోడ్ విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే జడ్జెస్ అడిగి తెలుసుకుందామా? జడ్జెస్, ఏంటమ్మా మీ వాడి పర్ఫార్మెన్స్ ఏంటి? పిల్లల ఇలా ఇలా వేయడం నాకు అర్థం ఎత్తలేదు. దీంతో కొట్టి చంపేస్తాం వాడేంటమ్మా ఇలా ఇలా చేసినట్టు వేసాడు. ఏం నచ్చలేదు తెలుసా? మా వాడి పెర్ఫార్మెన్స్ సార్లు కుర్చీ చుట్టూ తిరిగాడు. మీ వాడి తిరిగాడా మరి? అవునా, కుక్కని పెట్టి తిప్పినా అలానే మీరు అలా కొట్లాడుకుంటే మీ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఆడియన్స్ చూడరు మాస్టర్. మరి ఈరోజు స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడాలని ఉంది కదా. ఈ స్పెషల్ పర్ఫార్మెన్స్ మన శివశేఖర్ మనతో డాన్స్